మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ సెక్షన్ సిలో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏమేమి సార్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను రెడీ చేశా, ఏమేమి రెడీ చేశా ఏంటిది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరంతా ప్లాన్గా ఉండండి. ఆ ప్లాన్ మీకు ఇవ్వబోతున్నా. మీరు 60 టార్గెట్ పెట్టుకుందాం, 60 వచ్చేటట్టుగా. ఓకే, ఇప్పుడు 19th క్వశ్చన్ ఏంటి సార్? కెమికల్ కైనెటిక్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి వస్తుంది. ఏపీ టీఎస్ వీళ్ళందరికీ ఇది ఒకటే. ఇది ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి అందరికి కలిపి ఒకటే. సెకండ్ ఇయర్ ఏం చేంజ్ లేదు, ఫస్ట్ ఇయర్లోనే చేంజ్ ఉంది. దాన్ని వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సపరేట్గా చెప్దాం. సెకండ్ ఇయర్ పిల్లలకు సంబంధించింది ఇది. కెమికల్ కైనెటిక్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో డిస్క్రైబ్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కొల్లిజన్ థియరీ డైరెక్ట్గా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అడిగిండు. వాట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, మాలిక్యులారిటీతో ఎలా డిఫరెన్స్, ఎగ్జాంపుల్స్, డిస్కస్ ది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ కెటలిస్ట్. ఇది కెమికల్ కైనెటిక్స్ నుంచి క్వశ్చన్స్. కెమికల్ కైనెటిక్స్ నుంచి కొల్లిజన్ థియరీ, ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ క్యాటలిస్ట్ ఆన్ ది రేట్ ఆఫ్ రియాక్షన్, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి కోల్రాస్లా, గాల్వానిక్ సెల్, ఎగ్జాంపుల్ ఫ్యారడే ఫస్ట్ లా ఎగ్జామ్, దానికి సంబంధించిన క్వశ్చను, ఫ్యూయల్ సెల్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ H2O2 ఫ్యూయల్ సెల్స్. దాంతోపాటుగా మీకు బ్యాటరీస్ కూడా చెప్తా. ఇక్కడ బ్యాటరీస్ కూడా చెప్తా, కాకపోతే ఇవి ఇంపార్టెంట్. బ్యాటరీస్ ఎప్పుడో ఒకసారి అడిగిండు, బ్యాటరీస్ కూడా చెప్పడం జరిగిద్ది. బ్యాటరీస్ చదివితే ఇష్టం ఉన్నట్టు సేఫ్ జోన్లో చదువుకుంటారు, లేకపోతే అవసరం లేదు. వీటి నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ పక్కా పడిద్ది. కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ, కొల్లిజన్ థియరీ, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ కెటలిస్ట్ ఆన్ ది రేట్ ఆఫ్ రియాక్షన్, 3 క్వశ్చన్స్. ఇక్కడ కోల్రాస్లా, గాల్వానిక్ సెల్, వీటికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగిద్ది. ఇది ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్. సార్ సెకండ్ 8 మార్క్స్ క్వశ్చన్ గ్రూప్ చదవాలంటే నేముడ్ రియాక్షన్ చదువుకోవడం మంచిది. నేముడ్ రియాక్షన్స్లో విలియమ్సన్ ఈథర్ సింథసిస్, రీమర్ టీమర్, కోల్బేస్, కెనిజారో, ఆల్డాల్, క్రాస్ ఆల్డాల్, ఎస్టరిఫికేషన్, డీకార్బాక్సిలేషన్, హెచ్విజెడ్, శాండ్మేయర్, గాటర్మ్యాన్, ఎస్టైలేషన్, వుర్జ్ ఫిటిగ్, కప్లింగ్ అండ్ డైజోటైజేషన్. వీటి నుంచి ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడి నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఇక్కడి నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు 15th అండ్ 18th గ్రూప్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ హేబర్స్ ప్రాసెస్, ఆస్ట్వాల్డ్ ప్రాసెస్, సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు, కాంటాక్ట్ ప్రాసెస్, ఓజోన్ ప్రిపరేషన్, XeF2, XeF4, XeF6 స్ట్రక్చర్స్ ఇవి. అవి క్లోరిన్ ప్రిపరేషన్ అండ్ దాని తర్వాత వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఒకసారి చెక్ చేస్తాం. ఇవి 3-8 మార్క్స్ జోన్. ఇవి 3-8 మార్క్స్ జోన్. డీటెయిల్గా మీకు PDF కూడా పంపడం జరిగింది. ఇది 2 వీడియోలలో కవర్ చేయబోతున్నా. ఎన్ని వీడియోస్ సార్? 2 వీడియోస్లో 3 8 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాం. మీరు బైండ్ అయ్యి ఉంటే సరిపోతుంది. కెమికల్ కైనెటిక్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, దాంతోపాటుగా 15th to 18th గ్రూప్, దాంతోపాటుగా నేముడ్ రియాక్షన్స్, మొత్తం కలిపి 2 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ సంబంధించినటువంటి PDFs కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి 2 వీడియోస్ వస్తాయి. 8 మార్క్స్ కవర్ చేద్దాం. ఏంటి సార్ తర్వాత ఏం చేయబోతున్నారు సార్? మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ బి అంటే 4 మార్క్స్, సెక్షన్ సి 8 మార్క్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఒకసారి మనం 4 మార్క్స్ క్వశ్చన్స్లో 8 మార్క్స్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు. 3 ఇస్తే 2 రాయాలి. 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తే 6 రాయాలి. సాలిడ్ స్టేట్లో డిరైవ్ బ్రాక్స్ ఈక్వేషన్, ఎక్స్ప్లెయిన్ షార్ట్కీ అండ్ ఫ్రెంకెల్ స్ట్రక్చర్స్ ఇవి. సొల్యూషన్స్లో ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్లో ఏమేం ప్రాబ్లమ్స్ సార్ అనేటువంటిది, ఇగో ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్స్లో ప్రాబ్లం. ఇది సెకండ్ 4 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ది సాలిడ్ స్టేట్ నుంచి, సెకండ్ 4 మార్క్స్ క్వశ్చన్ సొల్యూషన్ నుంచి, సెకండ్ 4 మార్క్స్ క్వశ్చన్ సొల్యూషన్ నుంచి, థర్డ్ 4 మార్క్స్ క్వశ్చన్ సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి, ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్, కెటాలసిస్, ఎమల్షన్స్, లయోఫోబిక్ సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి థర్డ్ 4 మార్క్స్ క్వశ్చన్. అండ్ మెటలర్జీ నుంచి ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్. ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్, ఫ్రాత్ ఫ్లోటేషన్, రోస్టింగ్, క్యాల్సినేషన్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైడ్, రైట్ ఎనీ 2 ఓర్స్, ఇది మెటలర్జీ. దాని తర్వాత D&F కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్. D&F కోఆర్డినేషన్ నుంచి, బయోమాలిక్యూల్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్. బయోమాలిక్యూల్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్. ఇట్లా 8 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వీడియోలలో కవర్ చేయబోతున్నాను. అంటే మొత్తం ఎన్ని వీడియోలు సార్? 8 మార్క్స్ ఈ 2 వీడియోలు వస్తాయి.
4 మార్క్స్ 2 వీడియోలు వస్తాయి, 2 మార్క్స్ ఒకటే వీడియో వస్తుంది. 5 వీడియోస్లలో సిలబస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దానికి సంబంధించిన నోట్స్ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగిద్ది. మీరు ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవేంటి సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి పీడిఎఫ్ కూడా పెడతా. ఇప్పుడు మనకు అందరికీ టార్గెట్ 60 పెట్టుకున్నాం. 60 పెట్టుకునే వాళ్ళందరూ ఒకసారి ఎంతమంది ఉంటే అంతమంది వీడియోని లైక్ చేయండి. సెక్షన్ ఏ కూడా ఇబ్బంది మనకి. సెక్షన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్, సొల్యూషన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇది సొల్యూషన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ కెమికల్ కైనెటిక్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్. థర్డ్ 2 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? 4 and 5 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పీ బ్లాక్ నుంచి వస్తాయి. దాని తర్వాత 6th 2 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? D&F బ్లాక్ నుంచి. 7th and 8th ఎక్కడి నుంచి వస్తుంది? పాలిమర్స్ నుంచి వస్తుంది. 9th and 10th ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. ఇట్లా మీకు ఒక్కటి వదిలిపెట్టకుండా పీడిఎఫ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏం చేయాలి సార్? బైండ్ అయ్యి ఒకటే నేను ఏవైతే 5 వీడియోస్ చెప్తానో ఆ 5 వీడియోస్ జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్ విని ఆ 5 వీడియోలకు సంబంధించిన పీడిఎఫ్స్ ఎమ్మటే చదువుకుంటే 60 మార్క్స్ వస్తాయి. ఇది మీకు ఇచ్చే గ్యారంటీ. రీజన్ థియరీ డిఫరెంట్. ఇగో మీకు ఏవి 5 స్టార్ 3 స్టార్ కూడా చెప్పడం జరిగింది. అంటే కొంతమంది మొత్తం చదవలేరుగా సార్, మేము మొత్తం చదవలేమనేటోళ్ళకి 5 స్టార్ 3 స్టార్గా డివైడ్ చేసి కూడా చెప్తా. కొలిజన్ థియరీ ఉంది, పీపీటీ పెట్టి ప్రతిదీ ఈ టర్మినాలజీ ఒక్కొక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లాస్లోనే ఆన్సర్లు వస్తాయి, అది గ్యారంటీ. రాకపోతే ఒక్క క్లాస్ విని చూడు, నువ్వు ఒక్క క్లాస్ విని చూడు. మళ్ళీ ఇక ఇప్పుడు కోల్ రాస్లా ఇట్లా పీపీటీ పెట్టి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటి సార్ మొత్తం పీపీటీ ఉంది. ఇది ఎక్కడి వరకు? ఇది 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అంతా కలిపి పీపీటీ ఇది రెడీగా ఉంది. ఇక క్లాసులు చెప్పుకోవడమే, మనం ఇక డైరెక్ట్గా క్లాసులు చెప్పుకోవడమే. నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ పీడిఎఫ్ మొత్తం డిస్క్రిప్షన్లో పెడతా. మీరు నాకు ఒకటే, ఏ మెటీరియల్ అవసరం లేదు, బేబీ బుల్లెట్ అవసరం లేదు, స్టార్ క్యూ అవసరం లేదు, కాలేజ్ మెటీరియల్ అవసరం లేదు, ఏం అవసరం నీకు. ఇక్కడ నేను వర్కౌట్ చేసినవి ఎంత నీకు ఇప్పుడు క్వశ్చన్స్ నేనే ఇస్తున్నా. ఆన్సర్ కూడా ఎట్లా రాస్తే మార్క్స్ పడతాయి పాయింట్స్ వైజ్గా. ఇంతకంటే మంచి పాయింట్స్ వైజ్గా నీట్గా. ఇది మెటీరియల్ లాంగ్వేజ్ కాదు, ఓన్ వర్డ్స్. అంటే మన సొంతగా ఇప్పుడు ఇది ఒక వర్డ్ చెప్తుంది నువ్వు. బైమాలిక్యులర్ అంటే 2 మాలిక్యూల్స్ కలుస్తాయి, ఒకటే పదం. రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆర్ అజ్యూమ్డ్ టు బి ఆడ్ స్పియర్ అని చెప్పిన. దీని గురించి నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా? ఇవి 2 రియాక్టెంట్ మాలిక్యూల్స్. బైమాలిక్యులర్ కొలిజన్ అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అనేది. 2 మాలిక్యూల్స్ కలిసి ప్రొడక్ట్ ఫామ్ అయిద్దంట, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు కొలిజన్ థియరీ. 2 మాలిక్యూల్స్ కలిసి ప్రొడక్ట్ ఫామ్ అయిద్దంట. 2 మాలిక్యూల్స్ కలిసి ప్రొడక్ట్ ఫామ్ అయిద్దంట. ఇది ప్రొడక్ట్. ఎట్లా అంటాడు? ఏమని చెప్పాలి? ఫస్ట్ పాయింట్, రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఎజ్యూమ్డ్ అంటే ఊహించుకోవడం. హార్డ్ స్పియర్ గట్టిగా గోళాకారంలో ఉంటాయి. అది అట్లా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓన్ లాంగ్వేజ్ నోట్స్ ఇది సార్. 60 పడతాయా? 100% పడతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక్కడి పోకుండా కవర్ చేసినటువంటి నోట్స్ ఇది. ఏదైనా మంచిగా మార్క్స్ పడతాయి. మీరు ఏంటంటే బైండ్ అయి ఉండాలి. ఒక 5 వీడియోలు, 2 8 మార్క్స్, 2 4 మార్క్స్, 1 2 మార్క్స్, 100% 60 వస్తాయి. చాయిస్తో సహా రాయగలుగుతారు.